నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురువుగారిని అడిగి విశ్వవసు నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం మా మానస. గురుగారు, విశ్వవసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. విశ్వావసు నామ సంవత్సరము కర్కాటక రాశి వారికి సంపదలను ఇస్తుంది. అయితే మిథున రాశి వారికి లాస్ట్ ఇయర్ అంతా కూడా క్రోధినామ సంవత్సరంలో ఏడిపించుకు తిన్నాడు ఈ గురుడు. ఇప్పుడు ఆ సమస్య వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందనమాట. అంటే పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ఈ కేసులు, ఇలాంటి గొడవలతో మిథున రాశి వారికి జరిగింది. ఇప్పుడు అది రొటేషన్లో ఇప్పుడు కర్కాటక రాశి వారికి వస్తుందన్నమాట. అయితే వ్యయ గురుడు అవడం వల్ల గురుడు మనకి వృషభ రాశి నుంచి మే 30, 2025 సంవత్సరంలో మనకి మిథున రాశిలోకి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కర్కాటక రాశికి రావడం, మళ్ళీ కర్కాటక నుంచి రెట్రోగ్రేడ్ అయ్యి వక్రీకరించి మళ్ళీ వెనక్కి మిథున రాశిలోకి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ మే 20వ తేదీ 2025 సంవత్సరం నుంచి మనకి రాహువు మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభంలోకి వస్తాడు. అలాగే కుంభంలో ఉన్నటువంటి శని మార్చి 29, 2025 సంవత్సరంలో మీన రాశిలోకి వెళ్తాడు. ఇక కేతువు కూడా మన కన్యా రాశిలోకి వస్తాడు. అసలే ఈ అష్టమ శని ప్రభావం వలన చాలా బాధలు పడ్డారు ఈ కర్కాటక రాశి వాళ్ళు లావ్ అయిపోయింది, ఒబిసిటీ వచ్చింది, మెన్స్ట్రల్ సైకిల్స్, మెన్సెస్ ఋతుస్రావం సరైన సమయంలో రాకపోవడం, విద్యార్థులు పరీక్షలు రాసినా సరే ఫెయిల్ అయిపోవడం, ఎందుకంటే వీళ్ళ తప్పు లేదు, ఈవాల్యుయేటర్స్ సరిగ్గా చేయకపోవడము. అంటే ఒక పని ఒకటికి 2 సార్లు ట్రై చేయాల్సినటువంటి అవసరం అంతా కూడా లాస్ట్ ఇయర్ ఏర్పడింది. ఇప్పుడు ఈ సంవత్సరం అదేం లేదు, బ్రహ్మాండంగా చక్కగా మార్కులు మంచిగా పాస్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగినాయి. విద్యార్థులకు కూడా మంచి దశ మొన్నటి వరకు మే 30, 2025 సంవత్సరం వరకు జరుగుతుంది. ఆ తర్వాత నుంచి విద్యార్థులు కాస్త ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు రాసినటువంటి వాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగాలకు, సాఫ్ట్వేర్, ఇతర క్యాంపస్ ఇంటర్వ్యూలకు వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి మానసికమైనటువంటి అశాంతి, అంటే పక్కింటి వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కోకపోయినా వీళ్ళే బాధపడతారు, తర్వాత ఎదురింటి వాడికి లోన్ రాకపోయినా వీళ్ళే బాధపడతారు. ఈ విధంగా ఈ అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన ఏదో కారణం ఏముండదు, కానీ ఈ సంవత్సరం అంతా కూడా రోజు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. కాబట్టి డిప్రెషన్కి వెళ్ళేటటువంటి వాళ్ళతో వీళ్ళు స్నేహాలు చేయకూడదు. అలా కనుక స్నేహాలు చేస్తే అవతల డిప్రెషన్ అయిపోయినవాడు అంతా వీడికి ఆ డిప్రెషన్ అంతా కథలు చెప్పి ఎక్కిచ్చేస్తాడు. వాడు వదిలి చేసుకుంటాడు, ఈ డిప్రెషన్ వీడికి ఎక్కేస్తుంది. కాబట్టి పిచ్చోళ్ళు అయిపోతారు ఈ కర్కాటక రాశి వాళ్ళు. కాబట్టి కర్కాటక రాశి వారి స్నేహాలు అనేటటువంటిది చాలా జాగ్రత్తగా ఈ యొక్క నెలలో వీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం, రాజపూజం గురించి కూడా కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 7గా ఉంది. అంటే డబ్బులు బాగానే వస్తాయి. ఆ తర్వాత రాజ్యపూజ్యము 2, అవమానం 3గా ఉంది. కొంచెం అవమానం పాలు ఎక్కువ ఉంటుంది బంధువుల్లో, వీళ్ళల్లో, ఫ్రెండ్స్లో. మరి కాస్త వీళ్ళు గుర్తించవలసినంత గుర్తింపు వీళ్ళకి రాదనమాట. ఈ విధంగా సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపులు, సన్మానాలు ఇవన్నీ బాగా జరుగుతాయి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్తగా పరిచయాలు ఏర్పడ్డాయి కదా అని చెప్పేసి వాళ్ళ యొక్క ఈ కర్కాటక రాశి వాళ్ళ యొక్క విజ్ఞతను బట్టి వాళ్ళతో చేయాలా, వాళ్ళతో చేయకూడదా, ఫ్రెండ్షిప్ ఏ లెవెల్ వరకు చేయాలనేటటువంటిది ఆలోచించుకోవాలి. అంతేగాని ఇప్పుడు మనం యూట్యూబ్లో కనబడుతున్నాడు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, మీకు లాభాలు జరిగిపోతాయి అంటే గుడ్డిగా వెళ్తే ఉన్న డబ్బులు కూడా పోతాయి అన్నమాట. ఆ విధంగా ఈ కర్కాటక రాశి వారు అన్ని రకాల వ్యాపారాలు, కానీ ఎలక్ట్రికల్ వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు, ఎలక్ట్రానిక్స్ వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు. ఇనుము వ్యాపారము, స్క్రాప్, రోడ్డు మీద స్క్రాప్, చెత్త, ఐరన్ బిజినెస్ చేసినా సరే అపార కోటీశ్వర్లు అయిపోవడం ఖాయం అన్నమాట. ఈ సంవత్సరం అంత చాలా బాగుందమ్మా. ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగా జరుగుతుంది అంటారు? ఈ పరిహారం కంపల్సరీ చేసుకోవాలి. మిగతా రాశి వాళ్ళు చేసుకున్నా చేసుకోకపోయినా, వాళ్ళు కనుక చేసుకోకపోతే వీళ్ళు కంపల్సరీ పిచ్చోళ్ళు అయిపోతారు కర్కాటక రాశిలో చాలామంది. ఎందుకంటే అష్టమ రాహు. కాబట్టి రావి చెట్టు చూసుకోవాలి. అంటే డబ్బులు అయ్యేది చెప్పట్లేదు, మనం ఫ్రీగా అయ్యేవి చెప్తున్నాం. కాబట్టి శ్రద్ధ అవసరం. రావి చెట్టుని చేసుకొని రావి చెట్టుకు డైలీ 11 సార్లు ప్రదక్షిణ, బకెట్ నీళ్లు పోయడం. శనివారం నాడు మాత్రం కంపల్సరీ 11 సార్లు
అదే 108 సార్లు వీళ్ళు ప్రదక్షిణలు చేసుకోవడం. ఓం మంత్రం ఏమిటి? ఓం రాహవే నమః లేకపోతే ఓం హనుమతే నమః అనేటటువంటి మంత్రంతో చక్కగా చేసుకోవాలి. అలాగే ఈ యొక్క శని జపం చేసుకోవాలా, రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే శనికి కొంచెం కాస్త ఇంకా బలం పొందడం కోసం శనికి ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రాన్ని కూడా 108 సార్లు ఇది చేసుకోవాలి జపం. అలాగే నవగ్రహాల చుట్టూ ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ ఈ యొక్క నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలా. మనం అక్కడ కడుక్కుంటాం అనమాట. అందువలన శనీశ్వరుని కూడా ముట్టుకోకూడదు అని భయపెడతారు. అదేం కాదు, శనీశ్వరుడు ఏమి అంటరాని వాడు కాదు, జగద్గురువు ఆయన. కాబట్టి ఈ రకంగా వీళ్ళు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, కర్కాటక రాశి వారి గురించి, కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.